శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 5 రోజుల నుంచి మనం పద్మపురాణ అంతర్గతమైనటువంటి శ్రీమద్ భగవద్గీత మాహాత్మ్యము అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఆ సంబంధించిన కథతో పాటు ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన శ్లోకాలకు వ్యాఖ్యానం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజున 6వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఆత్మ సంయమ యోగం. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతూ ఉన్నాడు, వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెబుతూ ఉన్నాడు, యథాశక్తి నేను కూడా మీతో పంచుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను. లక్ష్మీది పూర్వం గోదావరి నదీ తీరంలో ప్రతిష్టానపురం అనేటువంటి ఒక విశాలమైనటువంటి పట్టణం ఉన్నది. అక్కడ నేను పిప్పలేశుడు అనేటువంటి పేరుతో విఖ్యాతి వహించి ఉన్నాను అంటున్నాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి పిప్పలేశుడు అనే పేరుతో ఉన్నాడు. ఆ పట్టణంలో జానశ్రుతి అనే పేరు గల రాజుగారు ఉన్నాడు. అతడు భూమండలంలో ఉన్న జనులందరికీ అత్యంత ప్రియతముడు. అతడి ప్రతాపం ప్రచండమైనటువంటి సూర్యమండల తేజస్సుతో సమానంగా విలసిల్లుతూ ఉండేది. ప్రతిరోజు యజ్ఞాల నుండి వచ్చే పొగలు, ధూమం, యజ్ఞధూమం నందనవనంలో, దేవలోకంలో కల్పవృక్షం వరకు కూడా వ్యాపించి ఆ వృక్షం కూడా నల్లబడిపోయింది పొగ దెబ్బకి. అంటే అన్ని యజ్ఞాలు చేశాడు. ఆ రాజు యొక్క అసాధారణమైనటువంటి దానశీలతకి కల్పవృక్షం కూడా సిగ్గుపడేది. కల్పవృక్షం అంటేనే కోరిన కోరికలన్నీ తీర్చేది. అటువంటి దానికే సిగ్గు వచ్చేసింది. అంటే అంత గొప్ప దానశీలి ఆ రాజుగారు. ఆయన చేసే యాగాలకు సంబంధించినటువంటి పురోడాశం అంటే యజ్ఞాలలో నివేదన చేసేటటువంటి అప్పాలు భుజించడానికి అమితమైన ఆసక్తితోటి దేవతలు ఆ పట్టణం విడిచి ఎక్కడకు వెళ్ళేవాళ్ళు కాదు. ఆ సమయంలో ఏర్పడినటువంటి దాన జలధార, ప్రతాపరూపమైనటువంటి ఆయన తేజస్సు, యజ్ఞాల నుండి వచ్చినటువంటి ధూమం, ఈ మూడింటితో పరిపుష్టమైనటువంటి మేఘాలు చక్కగా సమయానికి వర్షం కురిపించేవి. ఇక్కడ దానం వల్ల జలధార ఏర్పడింది. అంటే జలం ద్వారా ధారపోస్తారు. అట్లాగే ఆయన తేజస్సు, యజ్ఞానాల నుండి వచ్చినటువంటి హోమ ధూమం, ఈ మూడింటితో మేఘాలు ఏర్పడి సమయానికి వర్షం కురిపించేవి. ఆ రాజు పరిపాలన చేస్తున్నంతకాలం ఈతి బాధలకు కానీ ఉపద్రవాలకు కానీ ఆ రాజ్యంలో చోటే లేదు. సర్వత్రా ప్రజలందరూ కూడా నీతితోటి, నియమాలతోటి, దైవభక్తితోటి ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు. ఆ రాజుగారు దిగుడు బావులు, నూతులు, చెరువులు
తవ్వించి భూగర్భ నిధిని ప్రజలకి అందించేవాడు. ఒక రోజున ఆ రాజుగారి యొక్క దానము, యజ్ఞము, తపస్సులకి సంతృష్టి పొందినటువంటి దేవతలందరూ కూడా ఆయనకి వరాలు ప్రసాదించాలని వచ్చేశారు. తెల్లటి ప్రకాశవంతమైనటువంటి హంసల రూపాలను ధరించి ఆ దేవతలందరూ కూడా ఆకాశ మార్గంలో వస్తూ ఉన్నారు. ఆ హంసలు చాలా వేగంగా వస్తూ కూడా పరస్పరం సంభాషించుకుంటూ ఉన్నాయి ఒకదాంతో ఒకటి. వాటిలో భద్రాశ్వము మొదలైనటువంటి 2-3 హంసలు మరింత వేగంగా ముందుకు పోతూ ఉన్నాయి. తమ కంటే వెనకబడి ఉన్నటువంటి హంసలు, అరే సోదరా భద్రాశ్వ, మీరు వేగంగా వెళ్ళిపోతున్నారేంటి? ఈ మార్గం చాలా దుర్గమమైంది కదా, అంటే కష్టసాధ్యమైంది కదా, మనమంతా కలిసే వెళ్ళాలి కదా. అదిగో మీకు కనిపించటం లేదా? అక్కడే పుణ్యాత్ముడైనటువంటి జానశ్రుతి మహారాజు యొక్క పవిత్ర తేజపుంజం అత్యంత స్పష్టంగా ప్రకాశిస్తూ ఉంది. ఆ తేజస్సులో మీరు భస్మమైపోయే ప్రమాదం ఉంది, అందుచేత సావధానంగా కదలండి అని పిలిచి చెప్పినాయి. అలా ముందుకు పోతున్నటువంటి భద్రాశ్వము మొదలైనటువంటి హంసలు వెనకబడిపోయినటువంటి వాటి వైపు చూసి వాటన్నిటినీ అవహేళన చేస్తూ వాటి మాటలు పట్టించుకోకుండా మంచి మాటలు చెప్పారు, కానీ తమ మీద ఈర్ష్యతోటి చెబుతున్నారని అనుకున్నాడు ఆ భద్రాశ్వుడు. పట్టించుకోకుండా, అరే సోదరా, ఆ జానశ్రుతి మహారాజు తేజస్సు రైక్వుని తేజస్సు కంటే ఎక్కువేం కాదులే అంటూ వెళ్ళిపోతున్నారు. రైక్వ్యుడు. అవి జానశ్రుతి మహారాజు భవనానికి కొంత దూరంలో ఉన్నాయి ఆ హంసలు. రాజుగారు భవనం యొక్క పై అంతస్తులో ఉండి వాటి మాటలు విని వెంటనే కిందికి దిగొచ్చాడు. తన సారథికి కబురు చేశాడు, వెళ్ళు, ఆ మహాత్ముడు రైకుడు ఎక్కడ ఉన్నాడో జాగ్రత్తగా తెలుసుకొని సగౌరవంగా వెంటనే ఇక్కడికి తీసుకొని రా అని కొన్ని గుర్తులు చెప్పి ఆజ్ఞాపించాడు సారథిని. రాజాజ్ఞని ఔదల దాల్చి మహుడు అనేటువంటి పేరు గల ఆ సారథి వెంటనే నగరం నుండి బయలుదేరాడు. మార్గం తెలుసుకున్నాడు. ముందుగా పరమేశ్వరుడు విశ్వనాథుడిగా కొలువున్నటువంటి ముక్తిదాయిని అయినటువంటి మోక్షపురమైనటువంటి అవిముక్త నగరమైనటువంటి కాశీపట్టణం చేరుకున్నాడు. అక్కడ నుండి కమలాక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సమస్త లోకాలను ఉద్ధరించడానికి గదాధరుడై విలసిల్లినటువంటి గయాక్షేత్రానికి చేరుకున్నాడు. ఆ క్షేత్రం శ్రీకృష్ణుడి యొక్క మొట్టమొదటి నివాస స్థానం, మోక్షప్రదాయిని ఆ గయ. వేదశాస్త్రాలలో గయాక్షేత్రం త్రిభువనపతి అయినటువంటి గోవిందుడి యొక్క అవతార స్థానంగా ప్రఖ్యాతి వహించింది. దేవతలు, బ్రహ్మర్షులు మొదలైన వాళ్ళంతా కూడా ఆ కృష్ణ పరమాత్మని సేవిస్తారు. అది చూచి అక్కడి నుంచి మధురా నగరానికి వెళ్ళాడు. ఆ మధురా నగరం యమునా నది ఒడ్డున విరాజిల్లుతూ ఉంది. అది ఆ నగరం అర్ధచంద్రాకారంగా ఉంటుంది. అన్ని తీర్థాలకు ఆ మధుర తలమానికం. ఎందుకని? పరమాత్మ నడయాడినటువంటి ప్రదేశం, నివసించినటువంటి ప్రదేశం మధుర. పరమానంద సంధాయిని అయినటువంటి ఆ నగరం చాలా అందమైనటువంటిది. గోవర్ధన పర్వతం అక్కడే ఉండడం వల్ల ఆ నగరం యొక్క శోభ మరింత పెరిగింది. పరమాత్మ తన యొక్క చేతి మీద ఎత్తి 7 రోజులు పెట్టుకొని గోవులను, గోపకాంతలను, గోపాలులను రక్షించినటువంటి
గొడుగుగా పట్టినటువంటి పర్వతం అది గోవర్ధనం. హిమవంతుడి యొక్క కొడుకే గోవర్ధనుడు. పవిత్రమైన వృక్షాలు, లతలతో నిండినటువంటి నగరం అది. అందులో 12 వనాలు ఉన్నాయి ఆ మధురా నగరంలో. ఆ నగరం పరమ పుణ్యప్రదమైనది. అందరికీ మోక్షాన్ని ప్రసాదించే శ్రీకృష్ణ పరమాత్మకు ఆధారభూతమైనటువంటి నగరం అది. అక్కడ నుండి పశ్చిమ దిశగా, మళ్ళీ అక్కడి నుంచి ఉత్తర దిశగా ఎంతో దూరం ప్రయాణం చేసిన తర్వాత కాశ్మీర పట్టణం కనపడింది. అక్కడ శంఖ సదృశమైనటువంటి కాంతితో ఆకాశతలాన్ని చుంబించేటటువంటి గొప్ప గొప్ప భవనాలు శంకరుడి యొక్క అట్టహాసాన్ని తలపిస్తూ ఉన్నాయి. అక్కడ పండితులు ఆలపించేటటువంటి మంత్రాలు, శాస్త్రవాక్యాలు విని మూగవాళ్లు కూడా మాటలు పలికి దివ్యమైన శక్తులను పొందుతూ ఉంటారు. అటువంటిది ఆ కాశ్మీర పట్టణం. ఆ పట్టణంలో నిరంతరం యజ్ఞధూమం విస్తరించడం వల్ల ఆకాశమండలం మేఘ విహీనమై నల్లటి రంగు కలిగి ఉంటుంది. అక్కడ ఉపాధ్యాయుల వద్దకు వచ్చినటువంటి శిష్యులు సమస్తమైనటువంటి కళలను స్వతసిద్ధంగానే నేర్చుకుంటూ ఉన్నారు. మణికేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి చంద్రశేఖరుడు మానవులకు వరాలను ప్రదానం చేయడానికి అక్కడే నిత్య నివాసి అయి ఉన్నాడు. ఆ కాశ్మీర దేశ రాజు మాణిక్యేశ్వరుడు జైత్రయాత్రలు చేసి సమస్త దిక్కులను జయించి రాజులందరినీ ఓడించి అక్కడ పరమేశ్వరుణ్ణి నిరంతరం సేవిస్తూ ఉంటాడు. అప్పటి నుండి అక్కడ శివుడు మాణిక్యేశ్వరుడయ్యాడు. ఎందుకని? ఆ మాణిక్య రాజు ప్రతిష్ఠించాడు, ఆయన పూజించాడు కాబట్టి. ఆ శివాలయం ద్వారం దగ్గర మహాత్ముడైనటువంటి ఈ రైకువుడు తన శరీరాన్ని గోక్కుంటూ ఒక వృక్షఛాయలో ఒక బండ మీద కూర్చొని ఉన్నాడు. రాజుగారు ఎవరినైతే తెమ్మన్నారో ఆ రైకువుడు చాలా విచిత్రమైన పరిస్థితిలో కనబడ్డాడు ఈ సారథికి. ఎక్కడున్నాడు అతను? శివాలయం యొక్క ద్వారం దగ్గర ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తన శరీరాన్ని గోక్కుంటున్నాడు. ఒక చెట్టు నీడలో ఒక బండరాయి మీద కూర్చొని ఉన్నాడు. తనకి రాజుగారు చెప్పినటువంటి ఆనవాళ్లను బట్టి సారథి ఆ రైకుణ్ణి తేలిగ్గానే గుర్తుపట్టాడు. ఆయన వద్దకు వెళ్ళి పాదాభివందనం చేసి, అయ్యా, తాము ఎక్కడ నివాసం ఉంటున్నారు? తమ యొక్క పూర్తి నామధేయం ఏంటి? తాము స్వచ్ఛందంగా ఎక్కడికైనా సంచరించే శక్తి కలవాళ్ళు కదా, మరి ఇక్కడనే ఎందుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నలు వేశాడు వినయంతో. సారథి యొక్క వినయం మహానుభావుడైనటువంటి ఆ రైకుడికి సంతోషం కలిగించింది. కొంతసేపు ఆలోచించాడు. నాయన, మేము పూర్ణ మనోరథములైనా కూడా మాకు ఏ వస్తువు అవసరం లేదు అన్నాడు. అంటే మా కోరికలన్నీ తీరినాయి, అయినా కూడా మాకు ఏ వస్తువు అవసరం లేదు. అలాగే ఎవరైనా కూడా మా యొక్క మనోవృత్తిని అనుసరించి మాకు పరిచర్యలు చేయడానికి వస్తూ ఉంటారు అని చెప్పాడు. వెంటనే సారథి తాను వచ్చినటువంటి పని మనవి చేశాడు. నెమ్మదిగా ఆయన్ని వెంట పెట్టుకొని రాజుగారి వద్దకు చేరుకున్నాడు. తాను గ్రహించినటువంటి సమాచారాన్ని రాజుగారికి నివేదించాడు. అంటే ఆయన వెంట పెట్టుకు రాలేకపోయినాడు. ఎందుకని? ఆయన నిర్వికారంగా ఉన్నాడు. ఆయన దేన్ని అంటకుండా ఉన్నాడు, దేని మీద ఆసక్తి లేకుండా ఉన్నాడు. ఆయన స్థితి చూసి ఆయన్ని కనిపెట్టాడు కాబట్టి రాజుగారికి నివేదించాలి అని వెళ్ళాడు. రాజుగారికి విషయం అంతా చెప్పాడు.
వెంటనే రాజుగారు రైక్వుణ్ణి సందర్శించాలని కుతూహలంతో బయలుదేరాలనుకున్నాడు. ఆయన్ని సత్కరించాలనుకున్నాడు. అందువల్ల అనేకమైనటువంటి ధనకనక వస్తువాహనాలు 1000 గోవులు తీసుకొని బయలుదేరాడు. కాశ్మీర మండలానికి ఈ బరువులన్నీ మొయ్యాలంటే 2 కంచరగాడిదలను బండికి కట్టి బహుమతులన్నీ అందులో వేసి మెల్లగా అక్కడికి చేరుకున్నాడు. ఆ రైక్వుణ్ణి చూసి సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో వినయంగా విధేయతతో ఆ బహుమతులన్నీ అక్కడ పెట్టాడు ఆయన ముందర. తన పాదాల మీద ఎంతో భక్తితో వాలినటువంటి ఆ జానశ్రుతి మహారాజు మీద రైక్వుడు మండిపడ్డాడు. ఓరీ రాజా, నీవు దుష్టుడివి. నీ సంగతి నాకు తెలియదనుకుంటున్నావా? ఈ కంచరగాడిదల బండి, ఈ వస్తువులు, ఈ ఆవులు, వీటన్నిటితో సహా వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని హుంకరించాడు. ఎందుకని? అవేవి ఆయనకు అవసరం లేదు కదా. రాజుకు అర్థం కాల, భయం పుట్టింది. శపిస్తాడేమో ఈయన అని కంగారు పడిపోయాడు. అయినా ఆయన పాదపద్మాలను మరొకసారి గట్టిగా పట్టుకొని వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో, ఓ బ్రహ్మజ్ఞ, ఓ మహాత్మా, తాము నా పట్ల ప్రసన్నత పొందండి. అయ్యా, ఇంతటి మాహాత్మ్యం తమకు ఎట్లా లభించిందో నాకు సెలవివ్వండి. మీ గురించి హంసలు చెప్పగా నేను విన్నాను అని ప్రార్థించాడు. అప్పుడు రైక్వుడు శాంతించి, రాజా, నేను ప్రతిరోజు భగవద్గీతలోని 6వ అధ్యాయాన్ని జపం చేసుకుంటూ ఉంటాను. అందుచేత నా యొక్క తేజోరాశి దేవతలకు కూడా సహింపరానిదైంది అన్నాడు. ఆ తర్వాత బుద్ధిశాలి అయినటువంటి ఆ జానశ్రుతి మహారాజు రైక్వుని వల్లనే ఆ ధ్యాన యోగాన్ని ఉపదేశం పొంది అభ్యాసం చేశాడు. అందువల్ల అతడికి మోక్షం కూడా లభించింది. రైక్వుడు మాణిక్వేశ్వరుని సన్నిధిని విడవకుండా మోక్షదాయకమైనటువంటి భగవద్గీత 6వ అధ్యాయాన్ని జపం చేసుకుంటూ పరమానందం పొందటం మొదలుపెట్టాడు. హంసరూపధారులై వరాలను ప్రసాదించడానికి వచ్చినటువంటి దేవతలందరూ కూడా ఈ సంఘటన చూసి విస్మయం చెంది స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. ఎవడైతే సర్వదా భగవద్గీతలోని ఈ 6వ అధ్యాయాన్ని నియమపూర్వకంగా భక్తి శ్రద్ధలతో జపిస్తూ అనుసంధానం చేసుకుంటూ ఉంటాడో అతడు తప్పకుండా విష్ణు స్వరూపాన్ని పొందుతాడు. ఇందులో ఇసుమంత సందేహం కూడా లేదు పార్వతి అని పరమేశ్వరుడు చెప్పాడు అని మనకి వ్యాసుల వారు చెప్తున్నారు. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మొత్తం 49 శ్లోకాలు ఉన్నాయి. ఈ 49 శ్లోకాలలో కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలని 47 శ్లోకాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని మనం అనుసంధానం చేసే ప్రయత్నం చేసుకుందాం. భగవద్గీతలోని ఈ 6వ అధ్యాయానికి ఆత్మ సంయమ యోగం అనే పేరు. ఇందు ఆత్మ అంటే మనస్సు అని అర్థం, సంయమం అంటే నిగ్రహించటం, యోగం అంటే పద్ధతి. అంటే మనస్సును నిగ్రహించు విధానం గురించి చెప్పబడటం వల్ల ఈ అధ్యాయానికి ఆత్మ సంయమ యోగం అని పేరు వచ్చింది. ఈ అధ్యాయంలో ముఖ్యంగా 3 విషయాలు ప్రబోధించాడు స్వామి.
మొదటిది చిత్తము యొక్క ఏకాగ్రత, రెండోది మిత జీవనం, మూడోది సమదృష్టి. దీంట్లో భగవానుడు ప్రారంభించాడు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నిచాక్రియః అన్నాడు. అర్జున, ఎవడు కర్మఫల ఆసక్తిని విడిచిపెట్టి వియుక్తమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటాడో అటువంటి వాడే సన్యాసి, కర్మయోగి అవుతాడు. కానీ యజ్ఞకార్యాలు చేయనటువంటి వాడు, విద్యుక్తమైనటువంటి కర్మలను చేయనటువంటి వాడు సోమరి అవుతాడు, అంతేగాని సన్యాసి కాడు, యోగి కూడా కాలేడు అన్నాడు. ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు సన్యాసాన్ని గురించి చక్కటి నిర్వచనం ఇచ్చాడు. బాహ్యమైనటువంటి కాషాయంబర వేషధారణ మాత్రమే సన్యాసం కాదు. మరేమిటి? జ్ఞానమే సన్యాసి యొక్క లక్షణం, సన్యాసం యొక్క లక్షణం. సన్యాసం అనేది మానసికంగా మహోన్నత లక్షణములను గాని బాహ్యమైనటువంటి అలంకారాలు కాదు. అట్లాగే కర్మఫల త్యాగం కూడా సన్యాస లక్షణం, అదే జ్ఞానస్వరూపం. యం సన్యాసమితి ప్రాహుః యోగంతం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. అర్జున, సన్యాసము అని దేనిని పిలుస్తారో దానిని యోగము అని చెప్పబడుతుంది. సంకల్పాలని విడవనటువంటి వాడెవ్వడు కూడా యోగి కాలేడు అంటున్నాడు. సన్యాసాన్ని గురించి విపరీతమైనటువంటి భావాలు సంఘంలో ప్రబలి ఉండటం వల్ల దాని యొక్క యథార్థమైన తత్వాన్ని చెప్పటానికి మళ్ళా సన్యాసాన్ని గురించి భగవంతుడు చెబుతున్నాడు. కర్మయోగాన్ని, సన్యాసాన్ని, ఈ రెండు భిన్న భిన్నాలు కావు. సన్యాసంలో కర్తృత్వ త్యాగం చెప్పబడింది, కర్మయోగంలో కర్మఫల త్యాగం నిరూపించబడింది. కర్మఫల త్యాగము లేకపోతే కర్తృత్వ త్యాగం ఉండదు. ఈ కర్తృత్వ త్యాగంలో కర్మఫల త్యాగం ఇమిడి ఉంటుంది. కర్తృత్వం అంటే ఏంటి? నేనే చేస్తున్నాను అనేటువంటి భావన. కాబట్టి సన్యాసాన్ని, కర్మయోగాన్ని ఒకే నాణెం యొక్క రెండు పార్శ్వాలు అని సాధకులు గమనించాలి, గుర్తించాలి. కర్మ సన్యాస యోగాలు రెండూ కూడా ఒకదానితో ఒకటి సమన్వయం చేయబడి ఫలసిద్ధికి హేతుభూతం అవుతాయి. ఈ రెండింటిలో కూడా సంకల్ప త్యాగం అనేది ప్రధానం. సంకల్పాన్ని విడిచిపెట్టడం సన్యాసానికి ఎంత ప్రధానమో కర్మయోగంలో కూడా సంకల్ప త్యాగం అంతే ప్రధానం. కాబట్టి ఉత్తమమైన గృహస్థుడే ఉత్తమ సన్యాసి అవుతాడు. త్యాగరూపకమై సేవారూపకమై ఒప్పుతూ ఉండేటువంటి గృహస్థ జీవితాన్ని సంకల్పరహితమైనటువంటి సన్యాసాశ్రమ ఫలసిద్ధి ప్రాప్తిలో ఒక్కటే అయి ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యత్మానో బంధురాత్మైవ రిపురాత్మనః. అర్జున, ప్రతి మనిషి కూడా తనంతర తానే సముద్ధరించుకోవాలి.
తన్ను తానెప్పుడూ కించపరుచుకోకూడదు. ఆత్మే నీకు మిత్రుడు, ఆత్మే నీకు శత్రువు కూడా అవుతుంది అంటున్నాడు. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం అన్నాడు. ఎవడికి వాడు తన్ను తాను ఉద్ధరించుకోవాలి. ఎవడో వచ్చి మనం ఉద్ధరిస్తాడు అనుకోకూడదు అంటున్నాడు. అంటే ఆధ్యాత్మిక అనుభూతిని పొందటానికి ప్రతి ఒక్క మానవుడు కూడా విశేషంగా కృషి చేయాలి. ఎవడైతే ప్రయత్నశీలత్వంతో ఉంటాడో వాడికి మాత్రమే ఆత్మ సాక్షాత్కారం లభ్యమవుతుంది. సోమరిపోతుకి ఎప్పటికీ కూడా ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు. మానవుడు తన యొక్క స్వయం కృషి మీదనే విశేషంగా ఆధారపడి ఆత్మోన్నతిని పొందాలి అని గీతాచార్యుడు ప్రబోధిస్తున్నాడు. స్వశక్తి మీద ఆధారపడి ఆత్మవిశ్వాసంతో సాధనం చేసేవాడికి అన్ని ఫలితాలు వస్తాయి. లోగడ చేసినటువంటి కృషి ఫలితమే వర్తమానం. అదేవిధంగా వర్తమానంలో చేసే కృషే భవిష్యత్ కాలంలో మనకి ఫలవంతం అవుతుంది. సాధన చేసేవాడికి అన్ని ఫలితాలు లభిస్తాయి. అంత మాత్రం చేత గురువు యొక్క కటాక్షం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని గురించి గీతాశాస్త్రం విరుద్ధంగా చెప్పటల్లా. గురువు యొక్క కటాక్షం కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం కానీ నిరంతర సాధనా తత్పరుడికే లభిస్తుంది అని గమనించాలి. గంగా నదిలో అనేకమైనటువంటి పడవలు ప్రయాణం సాగిస్తున్నా కూడా ఏ పడవ యజమాని తన యొక్క తెరచాపను వీస్తున్నటువంటి వాయువునికి అనుగుణంగా పైకి ఎత్తుతాడో కానీ వాడి పడవే వేగంగా పయనించును కదా. చూడండి, గాలి వచ్చే దిక్కుకు ఎవడైతే తెరచాప ఎత్తుతాడో వాడి పడవ వేగంగా పోతుంది. అంతేగాని దానికి వ్యతిరేక దిశలో ఎత్తు కూర్చుంటే పోతుందా? అదేవిధంగా వాయువు అనేటువంటి దైవానుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం సర్వదా విరాజిల్లుతూ ఉన్నటువంటి సాధనాపరుడికి మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఉద్ధరేద్ ఆత్మనాత్మానం, నీ అంతట నీవే నీ శక్తి సాధన మీద ఆత్మోన్నతిని పొందు అని భగవంతుడి యొక్క వాక్యం. పురుషుడి యొక్క ప్రయత్నం శక్తివంతమైందే. ప్రారబ్ధాన్ని కూడా జయించు శక్తి తీవ్రమైనటువంటి పురుషకారానికి ఉంది. ధ్రువుడు, మార్కండేయుడు, నచికేతుడు మొదలైన వాళ్ళ కథలు మనకు ఉదాహరణగా దొరుకుతున్నాయి. అయితే వాళ్ళు కూడా స్వయం కృషి చేశారు. ధ్రువుడు ఒంటికాల మీద నిలబడి 6 నెలలు తపస్సు చేశాడు. మార్కండేయుడు ఈశ్వరుడి యొక్క లింగాన్ని విడిచిపెట్టకుండా జపం చేశాడు. నచికేతుడు తండ్రి యొక్క వాక్యం పరిపాలించాడు, యముడి దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఎవడికి వాడే ఉద్ధరించుకోవాలి అంటున్నాడు. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. అర్జున, మనస్సును జయించి ప్రశాంతమైనటువంటి స్థితిని పొందినటువంటి మహాపురుషుడి యొక్క ఆత్మభావనం శీతోష్ణముల యందు గాని, సుఖదుఖాదుల యందు గాని, మానవమానముల యందు గాని చెలించకుండా సుస్థిరంగా నిలబడుతుంది అన్నాడు. అంటే మనస్సును ఎవడైతే జయిస్తాడో వాడికి ప్రశాంత స్థితి ఉంటుంది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.